చాలా ఏజ్ గ్యాప్. మా తాతకి నానమ్మకి 18 ఏజ్ గ్యాప్, మా నాన్నకి అమ్మకి 12 ఏజ్ గ్యాప్. అండ్ దే ద హ్యాపీయెస్ట్ కపుల్ ఐ నో. ఈక్వల్ ఏజ్ ఉంటే ఈగోలు ఎక్కువ, పెళ్లిళ్ళు పటాకులు అవుతున్నాయి. కరెక్ట్. సో ఈ ఏజ్ గ్యాప్ టెక్నిక్ ట్రై చేద్దామా? భార్య తప్పు చేస్తే చిన్న పిల్ల కదా అని భర్త వదిలేస్తాడు. భార్య కోపం వస్తే పెద్దలు కదా అని రెస్పెక్ట్ ఆగిపోతుంది. సుద్దే కదా. కరెక్ట్ కరెక్ట్. వచ్చిందంటే షాపింగ్ మాల్లోనా, సాయంత్రం అయితే చూపిస్తాల్లోనా, కదలవారు గుడ్ మార్నింగ్ వెయిటింగ్ తప్పైనా, కలిసి తిరిగిన వార్తలు ఎన్నెన్నో, కలిపిన మాటలు ఇంకెన్నో, మాటలు కలిపే కుండలలోనే ప్రేమలు ముడిరాయే. ప్రేమలో పెట్టాక అవన్నీ ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా? ఎందుకుండే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి 14th. అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునే ఇప్పటికే మూమెంట్ తలుచుకుంటే ఊరికొచ్చాకుంది. చిరు చిరు చల్లలో పడవలు తడిసాయి, తడిసిన ఇద్దరి పడవల పైన మెరుపులు మెరిసాయే, పురుగుల చప్పుడులో ఉరకలు మొదలాయే, ఉరుకుతూ ఉండే తలుపులనేమో విడయములాపాయే, అడుగు అడుగు ముందుకు సరుపుకొని ఒకరికి ఒకరకు చేరువని ఊపిరి తగిలేటంతగా ముఖములు ఎదురుగా ఉంచాయి. మొత్తం పెట్టేసావా బా? లేదే భాగ్యం, తొలి ముద్దు భాగ్యం నీకే దక్కింది. చాలే. కరెక్ట్గా ముద్దు పెట్టే టైంకి ఎమర్జెన్సీ ఆపరేషన్ ఉందని ఒక యాదవ్ నాకు ఫోన్ చేశాడు.